ఇండైజెషన్ వల్ల బోలెడని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నది ఎంత ఫ్యాక్టో, మనం తినే ఆహారం, మనం తీసుకునే డైట్ ప్రాపర్ గా లేకపోతే బోలెడు జబ్బులకి మనమే ఒక నాంది. ఫుడ్ కానీ బయట ఒక ప్లేట్లో మనం పెట్టేసి నెక్స్ట్ డే వచ్చి చూస్తే పాచిపోయి ఉంటుంది. సేమ్ అదే పని మన ఇంటెస్టైన్స్ లో కూడా అవుతుంది. చివరికి క్యాన్సర్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సార్, మీ వెల్నెస్ సెంటర్ లో మీరిచ్చే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అలోపతి, ఆయుర్వేదం, వీటన్నిటిని మానిటర్ చేసే వ్యక్తి మాత్రం ఒకళ్ళే ఉండాలి. ఇలా డైట్ల గురించి ప్రస్తావిస్తే మీ డైట్ ఏంటి? రవిబిడే కిడ్నీ డైట్ ఉంటుంది, ఆటోఇమ్యూన్ డైట్ ఉంటుంది, రవిబిడే డయాబెటీస్ డైట్ ఉంటుంది. అన్ని జబ్బులకి సేమ్ డైట్ పనిచేయదండి. యాక్చువల్లీ డైజెషన్ ని ఎలా ఫిక్స్ చేయాలి అన్నది కంప్లీట్ గా రవి వీడే గారి చేతుల్లో రెస్పాన్సిబిలిటీ పెట్టేయాలి. అనంత కోటి జబ్బులకు శతకోటి కారణాలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ అనంత కోటి జబ్బులకు ఒకటే ఒక మూల కారణం అయితే మాత్రం డెఫినెట్లీ అరుగుదల సరిగ్గా లేకపోవడం. అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే, ఇండైజెషన్ వల్ల బోలెడని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నది ఎంత ఫ్యాక్టో, మనం తినే ఆహారం, మనం తీసుకునే డైట్ ఇది గనక ప్రాపర్గా లేకపోతే బోలెడు జబ్బులకి మనమే ఒక నాంది పెట్టిన వాళ్ళం అవుతాము, ఒక స్టార్ట్ చేసిన వాళ్ళం అవుతాము అన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ రైట్. దీని గురించి లాస్ట్ ఎపిసోడ్లో రోల్ ఆఫ్ ఫుడ్ అండ్ ఇండైజెషన్ ఇన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ మాట్లాడుకున్నాం. కానీ అరుగుదల సరిగ్గా లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ప్రాపర్ డైట్ అని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు డైట్ గురించి మాట్లాడడం కాదు, మన బాడీ రిక్వైర్మెంట్స్కి కావాల్సిన డైట్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి సబ్జెక్ట్కి సంబంధించి ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అలాగే వెల్నెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ రవి వీడే గారు. హలో రవి గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. లాస్ట్ టైం మన కాన్వర్జేషన్ తర్వాత విమెన్ ఎస్పెషల్లీ వెయిట్ లిఫ్టింగ్, మజిల్ మాస్ ఎలా పెంచుకోవాలి, ఈ టాపిక్ గురించి నేను మా ఏరియాలో ఒక చిన్న సైజ్ సెలబ్రిటీ అయిపోయా. మీరు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను ప్రతి ఒక్కళ్ళకి ఇలా అనర్గళంగా మీరు చెప్పిన పాయింట్లన్నీ రిపీట్ చేస్తూ ఉంటే, ఏంటి ఇంత ఉందా, అసలు నీకు ఎలా తెలుసు ఇన్ని విషయాలు అని అంటే, ఇలా పలానా ఆయన్ని కలిశాను, చాలా బాగా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్లీ మీ మాటలు నా మీద అయితే చాలా ఇంపాక్ట్ చూపించాయని నేను నమ్ముతున్నాను. అండ్ దట్ ఈస్ మై ఆనర్ అండ్ మై రెస్పెక్ట్. ఐఎమ్ పేయింగ్ ఇట్ టు యూ టుడే. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు ఎలాగ ఈ విషయాన్ని తెలుసుకుని అవగాహన పెంచుకుని నలుగురికి చెప్పారు, నాకు తెలిసి ఆ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు కూడా చాలా మందిలో అవగాహన పెరిగి ఉంటుంది, చాలా మందికి చెప్పుంటుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% అండి, 100%. రోజు ఎంత వెయిట్లు ఎత్తాలి, ఈ వారం ఒక ఇంత టార్గెట్ పెట్టుకుంటే నెక్స్ట్ వీక్ మనం ఇంత టార్గెట్ పెట్టుకోవాలి అన్న మైండ్ సెట్లోనే ఇంకా నా బుర్ర పనిచేస్తుందంటే మనం ఇంటర్వ్యూ చేసి ఒక 10 days అవుతుంది. చూడండి ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉందో మీ కాన్వర్జేషన్. ఎగ్జాక్ట్లీ అండి. సో టేకింగ్ దిస్ ఫార్వర్డ్ అండి, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాము, బట్ ఒక చిన్న సమరీ లాంటిది చేసుకుంటే, ఇండైజెషన్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకున్నాం. ఒక్కసారి జస్ట్ ఒక చిన్న బ్రీఫింగ్ ఇచ్చి ఇవాళ టాపిక్ చెప్దాం, సో దట్ ఫ్రెష్గా ఇవాళ మన పాడ్కాస్ట్ చూసే వాళ్ళకి ఇంకాస్త క్లియర్గా కనెక్ట్ అవుతారు. హౌ డస్ ఇండైజెషన్ ప్లే అ రోల్ ఇన్ గెటింగ్ దట్ డిసీజ్? ఎగ్జాక్ట్లీ అండి. సో బేసికల్లీ ఏంటంటే, అంటే చాలా మందికి తెలుసు మొత్తం జబ్బులన్నీ గట్ నుంచే స్టార్ట్ అవుతాయని, బట్ ఎలాగ అవుతుంది అని తెలియదు. యాక్చువల్లీ గట్ట నుంచే స్టార్ట్ అవుతాయండి. గట్ట నుంచే ఎలా స్టార్ట్ అవుతాయంటే, మన ఫుడ్ కానీ బయట ఒక ప్లేట్లో మనం పెట్టేసి వదిలేసాం అనుకోండి, నెక్స్ట్ డే వచ్చి చూస్తే పాచిపోయి ఉంటుంది. సేమ్ అదే పని మన ఇంటెస్టైన్స్లో కూడా అవుతుంది. మనం ఫుడ్ అలాగే ఉండిపోయింది అనుకోండి, మామూలుగా ఎంత మహా అయితే 5-6 hours అండి మ్యాక్సిమం. ఈ లోపల వెళ్ళిపోవాలి, మన స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి క్లియర్ అయిపోవాలి. ఏదన్నా ఫుడ్ వెళ్ళలేదు, క్లియర్ అవ్వలేదు అనుకోండి, చిన్న ప్రేగుల్లో పాచిపోయి ఫంగస్, ఏ విధంగా బయట ఫంగస్ గాలిలో వదిలేస్తే ఏర్పడుతుందో అలాగే మన స్టమక్లో కూడా, అంటే ఇంటెస్టైన్స్లో కూడా అదే ఫంగస్, అదే ఈస్ట్ ఫామ్ అవుతుందండి. ఈ ఫంగస్, ఈ ఈస్ట్ ఇంకా ఏదన్నా చేయొచ్చు, ఏ జబ్బన్నా ఇవ్వచ్చండి. చివరికి క్యాన్సర్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాకు తెలుసు కదండి, ఫంగస్, ఈస్ట్ చూడడానికి ఎంత డిస్గస్టింగ్గా ఉంటాయో, ఆ డిస్గస్టింగ్ మెటీరియల్ మన బాడీలో ఉంది అంటే గెస్ చేయండి, అది లంగ్స్కి వెళ్ళొచ్చు, స్కిన్కి వెళ్ళొచ్చు. స్కిన్కి వెళ్తే స్కిన్ ఇష్యూస్ వస్తాయి, లంగ్స్కి వెళ్తే బ్రీతింగ్ ఇష్యూస్, ఆ తర్వాత ఓవరాల్ ఆక్సిజన్ సప్లై తక్కువయ్యి యాంగ్జైటీ, డిప్రెషన్, మెంటల్ ఇష్యూస్. అండ్ ఇంకా అది వెళ్తున్న పార్ట్ని బట్టి, అది
హార్మోన్స్ జనరేషన్ తగ్గించేస్తుంది. అప్పుడు ఇంకా సెక్షువల్ ఇష్యూస్, పిల్లలు పుట్టకపోవడం, ఇంకా 1, 2 కాదండి, ఈ ఫంగస్, ఈస్ట్, ఇవి జస్ట్ బికాస్ ఆఫ్ ఇండైజెషన్. ఇండైజెషన్, స్లో డైజెషన్, ఇండైజెషన్, ఇవే అండి. చెప్పిన 90% జబ్బులు దీనివల్లే వస్తాయండి. గాట్ ఇట్. సో ఈ ఇండైజెషన్ ఇష్యూని ఫిక్స్ చేయడానికి మీ వెల్నెస్ సెంటర్లో మీరు ఏం చేస్తారండి? హౌ డస్ ఇట్ వర్క్? ఇప్పుడు ఇండైజెషన్ని ఫిక్స్ చేయడానికి మీ వెల్నెస్ సెంటర్కే రావాలా, ఆర్ అసలు జనరల్గా హౌ డు యూ డీల్ విత్ ఇండైజెషన్ పేషెంట్స్? అంటే ఫస్ట్ టైం అయితే డెఫినెట్లీ రావాల్సి ఉంటుందండి. అంటే మనం పేషెంట్ని చూసి చాలా విషయాలు చెప్పొచ్చండి. అంటే ఒక పేషెంట్ని మనం అలా చూడగానే ఈ పేషెంట్ డైజెషన్ అని కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఆ పేషెంట్కి ఓవరాల్గా ఎలా ఉంది హెల్త్. అంటే చాలామంది, అంటే ఇంక్లూడింగ్ మీ, థైరాయిడ్ తక్కువ ఉందా, మగవాళ్ళైతే టెస్టోస్టెరాన్ తక్కువ ఉందా, ఆడవాళ్ళైతే ఈస్ట్రోజన్ తక్కువ ఉందా చూసి చెప్పొచ్చండి. యాక్చువల్లీ అది మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే చూసి పేషెంట్స్తో డీల్ చేసి ఈ వ్యక్తిలో చూసిన వెంటనే చెప్పచ్చు మేడం థైరాయిడ్ ఇష్యూ ఉందని, లేకపోతే చూసిన వెంటనే టెస్టోస్టెరాన్ తక్కువ ఉందని చెప్పొచ్చు, లేకపోతే చూసిన వెంటనే గ్రోత్ హార్మోన్ మొత్తం తగ్గిపోయిందని చెప్పొచ్చు. అంటే ఎట్లా అండి, చూపులకి ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుందంటే చూడండి, మనిషిలో గ్రోత్ హార్మోన్ బాగుందనుకోండి, ఏజ్ అండ్ హార్మోన్ చూసుకుంటాం. గ్రోత్ హార్మోన్ కరెక్ట్గా ఉంటే ఈ జాలైన్ కానీ, ఈ ఓవరాల్ బోన్ స్ట్రక్చర్ కానీ ఇవి ఇంటాక్ట్ ఉంటాయండి. ఒకవేళ గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటే ఈ జాలైన్ ఇవన్నీ అంత స్ట్రాంగ్గా కానీ ఇంటాక్ట్గానే ఉండవు, అవి కొంచెం లూజ్గా ఉన్నట్టు ఉంటాయి. టెస్టోస్టెరాన్ అది కూడా ఫేషియల్ మజిల్స్ వీక్ చేస్తుంది ఒకవేళ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటాయి. సో వాటిని చూసి చెప్పొచ్చు. ఈవెన్ ఫిజికల్ అపిరెన్స్ని బట్టి కూడా డిహెచ్డి అనే హార్మోన్ ఎక్కువ ఉంటే, అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటే, మగవాళ్ళలో కూడా ఆడవాళ్ళలాగా అంటే కొంచెం సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్ని ఎక్కువ ఉండడం, ఫ్యాట్ మరీ నడుం దగ్గర ఫ్యాట్ మరీ ఎక్కువ ఉండడం. సో ఇలాగేంటంటే ఆ డిఫరెన్సెస్ తెలిసిపోతాయి అనమాట. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉందా అనే విషయం అయితే క్లియర్గా తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం నరాల వీక్నెస్ ఉందా ఇది కూడా తెలిసిపోతుంది. చిన్న వయసులో ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి 40 ఏళ్ళు అనుకోండి, బట్ ఆ వ్యక్తి చూడడానికి అంటే బాగా ఫ్యాట్ అంతా కరిగిపోయి కళ్ళ దగ్గర తేడా ఉండి, ఇక్కడ జాలైన దగ్గర తేడా ఉండి, కొంచెం నీరసంగా ఉన్నట్లుండి, ఈవెన్ బోన్స్ కూడా వీక్గా కనిపిస్తుంటాయి. సో ఇలా చూసిన వెంటనే ఈ వ్యక్తిలో నరాలు వీక్ అయిపోతున్నాయి, సో ఈ వ్యక్తిలో త్వరగా ఏజింగ్ వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇలాగా చూసిన వెంటనే చాలా విషయాలు చెప్పొచ్చు అండి. ఇప్పుడు థైరాయిడ్ అన్నది మీరు చూసి చూడగానే ఎలా గుర్తిస్తారు? థైరాయిడ్ సింపుల్ అండి. ఒకటి, ఈ పైన ఉండి ఈ కనుబొమ్మలు ఉంటాయి చూసారా, కనుబొమ్మలు పలచగా అయిపోయి, హెయిర్ క్వాలిటీ ఉండదు, హెయిర్ క్వాలిటీ సన్నగా ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్గా మగవాళ్ళలో వచ్చి బాల్డ్నెస్ కాదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఓన్లీ ఆ బాల్డ్ ఏరియాలో కాకుండా ఈవెన్ బ్యాక్ హెయిర్ కూడా పలచగా ఉంటుంది. అంటే మీరు ఓన్లీ మగవాళ్ళ సంగతే చెప్తున్నారా? లేదు, మొత్తం ఆడవాళ్ళైనా మగవాళ్ళని ఇద్దరిని చెప్పొచ్చు అండి. యాక్చువల్లీ ఈవెన్ ఇద్దరిలో కూడా ఈ కనుబొమ్మలు పలచగా అయిపోవడం, ఈ ఎడ్జెస్లో అసలు వెంట్రుకలే లేకపోవడం, ఇంకా మల్టిపుల్ ఉంటాయండి లక్షణాలు దానికి, అవి చూసి చెప్పొచ్చు అనమాట. చాలా వరకు ఏంటంటే వాళ్ళు చెప్పిన లక్షణాలు బట్టి కూడా వాళ్ళు నీరసంగా ఫీల్ అవ్వడం, వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇలా ఒక్కోసారి చూసినా చెప్పొచ్చు, లక్షణాలు చెప్పిన వెంటనే తెలిసిపోతుంటాయి అనమాట. ఈ వ్యక్తిలో మోస్ట్లీ థైరాయిడ్ ఇష్యూ ఉంటుంది, వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేస్తాం ఇలాగనమాట. సో అందువల్ల డెఫినెట్లీ ఫస్ట్ టైం అయితే క్లినిక్ విజిట్ చేయమంటాం. ఎందుకంటే ఫస్ట్ టైం అన్ని చూసిన హిస్టరీ తెలిసిపోతుంది అనమాట. ఆ పేషెంట్ అన్నీ చెప్పలేకపోయినా కూడా మాకు కొన్ని విషయాలు తెలుస్తాయి అనమాట. అవన్నీ మేము మా కేస్ షీట్లో రాసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి యాంగ్జైటీ ఉంది, లేకపోతే డిప్రెషన్ ఉంది, చెప్పకపోయినా తెలుస్తాయండి అలాంటివి. ఆ పేషెంటే నాకు యాంగ్జైటీ ఉందని చెప్పక్కర్లేదు, ఎందుకంటే కొంతమంది యాంగ్జైటీ డిప్రెషన్ ఉందని చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. బట్ మేము రాసుకుంటాం, ఎందుకంటే తెలిసిపోతుంది అనమాట చూసిన వెంటనే. అందువల్ల ఫస్ట్ టైం ఇప్పుడు కూడా పేషెంట్ క్లినిక్కి రావాల్సిందే. ఫస్ట్ టైం డెఫినెట్లీ. సరే, ఇప్పుడు మీరు యాంగ్జైటీ డిప్రెషన్ అన్నారు కాబట్టి ఒక చిన్న పాయింట్, సారీ ఫర్ ఇంటరప్షన్. యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉంటే ఆకలి సరిగ్గా వేయదు, తద్వారా అరుగుదల సరిగ్గా ఉండదు. కానీ మీరు రివర్స్ చెప్తారా, ఇండైజెషన్ ఉంటే యాంగ్జైటీ డిప్రెషన్ వస్తుంది, అందుకని సరిగ్గా అరగదంటారా? ఇప్పుడు ఇది కోడి ముందా గుడ్డు ముందా టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఒకటి ఏంటంటే ఫస్ట్ యాంగ్జైటీ డిప్రెషన్ వచ్చేది 90% ఆఫ్ కేసెస్లో డైజెషన్ ఇష్యూ నుంచేనండి. నిజంగానా? యా, చాలామంది యాంగ్జైటీ పేషెంట్స్ చూడండి, వాళ్ళల్లో డైజెషన్ ఇష్యూ ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఈ యాంగ్జైటీ వస్తుంది. అంటే రేర్ కేసులు అలాంటివి అంటే ఇంట్లో ఎవరో చనిపోవడం కానీ, ఏదో చాలా ట్రాజడీ అవ్వడం కానీ, అలాంటివి అయినప్పుడు వితిన్ 1 monthలో మనిషి రికవర్ అయిపోవాలి.
అవ్వకపోతే ఆ వ్యక్తిలో యాంగ్జైటీ డిప్రెషన్ అనేది కంటిన్యూ అయిపోతుంది. అది సపరేట్ కేసు. అవి చాలా తక్కువ ఉంటాయి కేసులు. కానీ ఆల్మోస్ట్ 80-90% యాంగ్జైటీ కేసులన్నీ ఫస్ట్ డైజెషన్తోనే స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు ఇప్పుడు యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉందని చాలామంది వెళ్ళేది సైకాట్రిస్ట్ సైకాట్రిస్ట్ దగ్గరికి. దగ్గరికి. అసలు ఫస్ట్ వెళ్ళాల్సింది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు చాలామంది డైజెషన్ ఇష్యూస్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా వెంటనే ఫిక్స్ చేసుకోవాలి, బ్లోటింగ్ ఉందా వెంటనే ఫిక్స్ చేసుకోవాలి, గ్యాస్ ఇష్యూ ఉందా వెంటనే ఫిక్స్ చేసుకోవాలి, కాన్స్టిపేషన్ ఉందా వెంటనే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు కొంచెం తిన్నాక బ్లోటింగ్ వస్తుంది, తిన్నాక గ్యాస్ వస్తుంది, నేను ఇది తింటే వస్తుంది కాబట్టి అది తినను, ఇలాంటివి కాదండి. ఇప్పుడు ఏ ఇష్యూ ఉన్నా అది కంటిన్యూస్గా రోజు ఉంటుంది అంటే డెఫినెట్లీ అది ఫిక్స్ చేసుకోవాలని, లేకపోతే అది అల్టిమేట్లీ యాంగ్జైటీకి వెళ్తుంది. కానీ ఆ కనెక్షన్ తెలియదు చాలామందికి. యాంగ్జైటీ స్టార్ట్ అయ్యింది నాకు ఎందుకో వయసు రీత్యా స్టార్ట్ అయిందనో ఎందుకో స్టార్ట్ అయిందని అనుకుంటుంది, బ్రెయిన్ రిలేటెడ్ అనుకుంటుంది. కానీ యాంగ్జైటీ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి, ఇంటెస్టైన్స్ నుంచి యాక్చువల్లీ. సో ఇందాక మీరు చెప్తున్న పాయింట్ని కంటిన్యూ చేస్తారు. సో continue ఫస్ట్ టైం హాస్పిటల్కి, ఐ మీన్ మీ సెంటర్కి రావాలి, వచ్చి మీరు కేస్ హిస్టరీ తీసుకుంటారు. అవునండి. వచ్చాక ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాగ కొన్ని లిస్ట్ చెప్తారు కదండి. లిస్ట్ని బట్టి మాకు తెలిసిపోతుంది వాళ్ళకున్నది ఆటో ఇమ్యూన్ డిసీజా అచ్చా. లేకపోతే ఈస్ట్ రిలేటెడ్ డిసీజా. ఇప్పుడు ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. మనకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫంగస్, ఈస్ట్ రెండు ఎక్కువైపోవచ్చు. అంటే నేను ఇందాక చెప్పినట్టు ప్లేట్ అలా బయట పెట్టేస్తే పాచి ఏర్పడుతుంది కదా, ఆ పాచిలో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫంగస్, ఇంకోటి ఈస్ట్. ఈ ఫంగస్ కానీ ఎక్కువ గదువు అయితే ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తాయి. ఈస్ట్ కానీ ఎక్కువ గదువు అయితే ఒక సెట్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. ఆ సెట్ ఆఫ్ డిసీజెస్ ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, లైపోమా కొవ్వుగడ్డలు, సెబరిక్ డెర్మటైటిస్ అనే ఒక స్కిన్ డిసీజు, ఆస్తమా, మైగ్రేన్ పెయిన్స్, విపరీతంగా చుండ్రు ఉండడం. సో ఇలాంటివండి. అంటే ఇవి ఇంకొక 5-6 ఉంటాయి యాక్చువల్లీ. ఇవి ఏంటంటే ఈస్ట్ ఉగ్రత వల్ల వచ్చే డిసీజెస్. ఇవి పర్మనెంట్గా ఇప్పుడు మనం డైజెషన్ ఫిక్స్ చేసి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవి పర్మనెంట్గా ఫిక్స్ అవుతాయి. బట్ ఏవైతే ఫంగస్ వల్ల వస్తాయో ఆటోఇమ్యూన్ డిసీజెస్, అవి పర్మనెంట్గా ఫిక్స్ అవ్వడం అనేది అవుతాయి మా ట్రీట్మెంట్లో. బట్ పేషెంట్ డెఫినెట్లీ కొంత కేర్ తీసుకోవాలి లైఫ్ లాంగ్. అంటే అది మరీ కష్టంగా ఉండదు, కానీ వీక్లీ ఒక రోజు కానీ 2 రోజు కానీ మా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే మండే, థర్స్డే, అంటే 3 days గ్యాప్లో మండే, థర్స్డే ఫాలో అయ్యేదనుకోండి, ఆ వ్యక్తికి మళ్ళీ ఇంకొకసారి ఆటో ఇమ్యూన్ జబ్బు ఫ్లేరప్ వచ్చే ఛాన్స్ ఉండదు. వెనకాల బ్యాక్ ఇన్ ద బాడీ జబ్బు ఉంటుంది, కానీ అసలు ఏ సిమ్టమ్ ఉండదు. రెమిషన్లో ఉంటుంది, సిమ్టమ్ ఉండదు. కంప్లీట్లీ ఇంకా ఆ వ్యక్తి లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోలేదు అనుకోండి, ఏది పడితే అది తింటూ డైజెషన్ ఫిక్స్ చేసుకోకుండా మళ్ళీ అది చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుంది జబ్బు. సో ఆ కేర్ అనేది ఆటోఇమ్యూన్ జబ్బు విషయంలో తీసుకోవాలి, ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఉండేది. బట్ ఈస్ట్ వల్ల వచ్చే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి డైజెషన్ ఫిక్స్ చేస్తే తగ్గిపోతాయి. అందువల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి మనం ఒక్కసారి డైజెషన్ ఫిక్స్ చేస్తే వెంటనే ఫిక్స్ అయిపోతాయండి. గాట్ ఇట్. సో ఇప్పుడు ఈ డైజెషన్ ఫిక్సేషన్ అన్నది అందరికీ సాధ్యమా అండి? ఆర్ కొంతమందికి టెంపరీగా సాధ్యం, బట్ అగైన్ వాళ్ళు ఫాలో అవ్వకపోతే అది మళ్ళీ వాళ్ళకి ఇండైజెషన్ వస్తుంది అన్నది ఏమన్నా అట్లాంటి థియరీ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే 100 మందికి డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయలేమండి యాక్చువల్లీ. ఫిజికల్ ఇష్యూ ఏదైనా ఉందనుకోండి, అంటే ఒక మనిషిలో ఫిజికల్గా ఒక ఇష్యూ ఉంది, అంటే స్టమక్ యొక్క షేపే చేంజ్ అయిపోయింది, లేకపోతే ఇంటెస్టైన్స్లో ఎక్కడో డ్యామేజ్ ఉంది, ఇలాగా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళలో మనం ఫిక్స్ చేయలేం, ఎందుకంటే దట్స్ ఎ ఫిజికల్ ఇష్యూ. అచ్చా. ఫిజికల్ ఇష్యూ కాకుండా ఎంజైమ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, స్టమక్ హెచ్సిఎల్ సరిగ్గా ప్రొడ్యూస్ కావట్లేదు, ఇలాగ వేరే రీజన్స్ ఉంటే వాళ్ళకి మనం ఫిక్స్ చేయగలం. సో మా దగ్గర వస్తున్న 100 మందిలో మేము 100 మందిని అయితే ఫిక్స్ చేయలేమండి. ఒక 80-90 మంది ఫిక్స్ చేయగలం. మిగిలిన వాళ్ళలో ఇంకా వాళ్ళకి ఒక రకమైన ఫిజికల్ ఇష్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పొద్దున్నే లేచి లీటర్న్నర నీళ్ళు తాగుతుంటారు. వాళ్ళల్లో ఐసీ వాల్వ్ ఇలోసికల్ వాల్వ్ ఒక డ్యామేజ్ అవుతుంది. అది డ్యామేజ్ అయిన వాళ్ళకి మేము ఫిక్స్ చేయలేం అనమాట. అది ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఇట్స్ డ్యామేజ్డ్, ఇంకా దాన్ని ఫిక్స్ చేయడం చాలా కష్టం అండి. కొంతమందిలో హైటల్ హెర్నియా అని ఉంటుంది, అంటే స్టమక్ అన్నవాహికలోకి చొచ్చుకుని వచ్చి ఉంటుంది లైట్గా. బట్ వాళ్ళలో కూడా సర్జరీ చేసేంత వరకు మేము ఫిక్స్ చేయలేం ఇంకా, ఎందుకంటే వాళ్ళ స్టమక్ షేపే చేంజ్ అయిపోయింది.
సో వాళ్ళకి మనం ఎన్ని చేసినా వాళ్ళకి హైటెల్ చాలా హై లెవెల్లో ఉంది కాబట్టి గ్యాస్ పైకి వస్తూనే ఉంటుంది, సరిగ్గా డైజెస్ట్ కాదు, ఆ ఇష్యూ అయితే ఇప్పటికి ఉంటుంది అనమాట. వాళ్ళకి సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉండాల్సిందే. సో కొన్ని డైజెస్టివ్ ఇష్యూస్కి సర్జరీ అనేది కంపల్సరీ అవుతుందండి. ఆ సర్జరీ అయిన తర్వాత వాళ్ళని ఫిక్స్ చేయొచ్చు అప్పుడు. ఫిక్స్ చేయొచ్చు. నైస్. సో ఈ బేసికల్గా సర్జరీ ఫిక్స్ అయిన వాళ్ళకి మీ దగ్గరికి వస్తే ఈ పర్టికులర్ డైట్ ఫాలో అవ్వడం వల్ల కానీ, మీ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఫాలో అవ్వడం వల్ల కానీ వాళ్ళకి ఫర్దర్గా ఎట్లాంటి కాంప్లికేషన్స్ రావా? కాంప్లికేషన్స్ రావండి. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు హైటెల్ హెర్నియా సర్జరీ అంటే స్టమక్ అన్నవాహికలోకి వచ్చింది. అసలు ఎందుకు వస్తుంది అన్నవాహికలోకి? వాళ్ళకి విపరీతమైన గ్యాస్, స్టమక్ యాసిడ్ బాగా తక్కువ ఉండడం వల్ల వస్తుంది. అలాగా వీళ్ళకి ఒరిజినల్గా ఆ ఇష్యూ ఫిక్స్ చేయలేదనుకోండి, సర్జరీ చేసాక మళ్ళీ అదే స్టమక్ ఇందులోకి వస్తుంది అనమాట, అన్నవాహికలోకి. సో ఒరిజినల్ ఇష్యూ అయితే ఫిక్స్ చేయాలి. ఇప్పుడు డాక్టర్స్ సర్జరీ చేసినా కూడా చాలా వరకు హైటెల్ హెర్నియాస్ ఫెయిల్ అవుతుంటాయి. ఒకప్పుడు బాగా ఎక్కువ ఫెయిల్ అయ్యి ఇప్పుడు కొంచెం బాగా టైట్గా చేస్తున్నారు, కొంచెం ఫెయిల్ అయ్యే పర్సంటేజ్ తక్కువైంది. బట్ స్టిల్ ఆ ఇష్యూ అయితే ఉంటుంది అనమాట. అది ఆ డేంజర్ అయితే ఎప్పటికీ ఉంటుంది. సో ఏదైతే ఒరిజినల్ ఇష్యూ వల్ల ఈ హైటెల్ హెర్నియా వచ్చిందో దాన్ని మీరు ఫిక్స్ చేస్తామండి. ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్స్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఎక్స్పర్ట్ మీ మీద కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నది నమ్మాలి పేషెంట్. ఎగ్జాక్ట్లీ అండి. దట్స్ ది పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సార్, మీ వెల్నెస్ సెంటర్లో మీరిచ్చే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అలోపతి, ఆయుర్వేదం, మూడు డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సరే న్యూట్రిషన్ రిలేటెడ్ మీరు మీ ఎక్స్పర్టైజ్ చూపిస్తారు, అలోపతి డాక్టర్స్ ఉంటారు, ఆయుర్వేదం డాక్టర్స్ ఉంటారు. ఇట్లా ముగ్గురు కలిపి ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది రవి గారి వెల్నెస్ సెంటర్లో అన్నది ఒక టాక్. ముగ్గురి సంబంధించిన ట్రీట్మెంట్ ఒక పేషెంట్ మీద మనం చూపిస్తున్నప్పుడు అది అంటే ముగ్గురు ఎక్స్పర్టైజ్ ఒకళ్ళ మీద ఉంటే అది గందరగోళం అయిపోదా? అవ్వదండి. అంటే వీటన్నిటిని మానిటర్ చేసే వ్యక్తి మాత్రం ఒకళ్ళే ఉండాలి. అంటే మూడు వైద్యాలు ఫాలో అవుతున్నప్పటికీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ నేను యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయడానికి లేదు నాకు. సో ఐ టేక్ హెల్ప్ ఆఫ్ ఎంబీబీఎస్ డాక్టర్. అలాగే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఐ టేక్ హెల్ప్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్. సో ఐ కెనాట్ డూ దట్. సో కానీ కొన్ని స్టెప్స్లో అలోపతిని ఆయుర్వేదంని కాంట్రడిక్టింగ్గా ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయుర్వేదంలో పలానా డైట్ ఏదో చేయమంటారు, దానివల్ల బాడీలో వేడి ఎక్కువ వస్తుంది, ఇది చేయకూడదు అనేవాళ్ళు అలోపతిలో డాక్టర్స్ కూడా ఉంటారు. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఇచ్చే న్యూట్రిషన్ అంటే అది మళ్ళీ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే వచ్చిన పేషెంట్కి మరీ ఎక్కువ కన్ఫ్యూజన్ అయిపోదా అక్కడ? అసలు పేషెంట్కి తెలియదు. ఇప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉంటే మాలో ఉండాలి, కానీ పేషెంట్కి తెలియదు. పేషెంట్కి ఏంటంటే ముందే చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చాలామందికి ఆల్మోస్ట్ 70 to 80% పాపులేషన్లో, వరల్డ్ పాపులేషన్లో హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా స్టమక్లో ఉంటుందండి. అది చెప్పాలంటే ఒక పాండమిక్, ప్రపంచంలో ఎవరు గుర్తించిన పాండమిక్ అది. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఇంతమందిలో ఉంటుంది కదా, వీళ్ళలో 10% 20% ఉందనుకోండి, వాళ్ళకి తెలియదు పెద్దగా, అంటే అంత పెద్ద డైజెషన్ ఇష్యూస్ రావు. బట్ 50% ఆఫ్ స్టమక్లో ఇది ఉందనుకోండి, అంటే ఆ బ్యాక్టీరియా ఏంటంటే స్క్రూ లాగా, అంటే ఒక గోడకి వెళ్ళిపోయి అలాగ స్క్రూ లోపలికి వెళ్ళిపోయి ఉండిపోతుంది అక్కడ. సో ఆ పార్ట్ నుంచి యాసిడ్ జనరేట్ అవ్వదు. సో 50% స్టమక్ ఫంక్షనింగ్ అవ్వట్లేదు అంటే ఆ వ్యక్తి డైజెషన్ అలా తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళందరిలోనూ ఫస్ట్ మనం ఫిక్స్ చేయాల్సింది ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని. చాలా డైజెషన్ ఇష్యూస్కి, చాలా ఆటోఇమ్యూన్ జబ్బులకి స్టార్టింగ్ పాయింట్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అండి. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎప్పుడు వస్తుందో అది బీజం పడినట్టు అనమాట జబ్బులకి. ఇప్పుడు ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని ఫిక్స్ చేయకపోతే, చంపకపోతే, అంటే కొంతమందికి వాట్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా డస్ అంటే అర్థమవుతుంది, బట్ అందరికీ తెలియాలి కాబట్టి ఆ బ్యాక్టీరియా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, సో దట్ ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది అది చెప్తే అందరికీ అర్థం. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తిలో అప్పుడు దాకా అసలు స్టమక్ చాలా చాలా మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. హోటల్కి వెళ్ళినప్పుడు అంతకు ముందున్న వ్యక్తి అక్కడ ఏదో తిన్నాడు, అక్కడ గ్లాస్ వాటర్ తాగాడు. మనం అదే హోటల్కి వెళ్ళాం, వాడు ఏం చేశాడు, ఆ గ్లాస్ని కడిగినప్పుడు అలా నీళ్ళలో ముంచేసి తెచ్చేసాడు. సో సరిగ్గా కడగలేదు. సో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంతకుముందు తాగిన వాడి నోట్లోంచి ఆ బ్యాక్టీరియా వచ్చి గ్లాస్ కతుక్కుంది. ఇతను వెళ్ళి ఆ గ్లాస్ తాగాడు, ఆ బ్యాక్టీరియా అలాగా స్టమక్లోకి వెళ్తుంది. ఓకే. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి
పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉన్నాడు అనుకోండి, మంచి వర్కౌట్స్ చేస్తున్నాడు, ఆల్రెడీ మంచి స్టమక్ యాసిడ్ జనరేట్ అవుతుంది అనుకోండి, 100% జనరేట్ అవుతుంది, లేకపోతే 90% బాగుంది హెల్త్. అప్పుడు ఈ బ్యాక్టీరియాని ఆ యాసిడ్ చంపేస్తుంది. కానీ యాసిడ్ కాన్సన్ట్రేషన్ కొంచెమన్నా తక్కువ ఉందనుకోండి, కొంచెమే ఆ వ్యక్తిని అంటే కొంచెం మేబీ ఆ రోజు ఏదో ఆల్కహాల్ ఏదో తాగి ఆ రోజు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలేదు యాసిడ్, అదే రోజు హెచ్పైవి బ్యాక్టీరియా వచ్చింది, అది వచ్చి అక్కడ స్థాపన ఏర్పరచుకుంటుంది. ఇంకా ఆ రోజు నుంచి అది పిల్లల్ని పెట్టి ఇంకా ఇంకా అలా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, ఈ బ్యాక్టీరియా ఏం లేదు, మనం తిని ఫుడ్ని హ్యాపీగా తింటూ మన స్టమక్లోనే గోడలకు అతుక్కుని ఉంటుంది. అది కూడా ఎలా అతుక్కుంటుంది, మన గోడలకి మేకూడదు, స్క్రూ పెట్టామనుకోండి ఎలాగా లోపలికి వెళ్ళిపోతుంది. దాని షేప్ కూడా అదే స్క్రూ షేప్లో ఉంటుంది అది. అది గోడకి వెళ్ళి అలా 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 వెళ్ళిపోయి లోపల ఉండిపోతుంది అలాగే. ఇంకా మనం దాన్ని ఇంకేం చేయలేదు, అది అలాగే ఉండి ఎంత స్టబ్ అని అంటే ఆ స్టమక్ హెచ్సిఎల్ కూడా దాన్ని ఏం చేయలేదు, అయ్యో అంత స్టబ్ అని అనమాట, చావదు అంత ఈజీగా. సో అది అలా ఉండిపోతుంది, మన ఇచ్చే ఫుడ్ తింటుంది, అది ఎక్కడైతే ఉంటుందో హోల్ చేసిందో అక్కడి నుంచి యాసిడ్ జనరేట్ అవ్వదు. సో ఈ బ్యాక్టీరియా ఇలా 50% అలా స్టమక్ అంతా ఉందనుకోండి, డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతుంది. 50% హెచ్సిఎల్ పడిపోయింది. కొంతమందిలో ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అంటాం, మొత్తం స్టమక్ మొత్తం వచ్చేస్తుంది హెచ్పైలోది, 100% హెచ్పైలోది. అప్పుడు ఇంకా ఆ వ్యక్తిలో ఇంకా డైజెషన్ అనేదే ఉండదు. వాళ్ళ కొంతమందికి 3 రోజులు వస్తుంది కాన్స్టిపేషన్, 3 రోజులు వస్తుంది మోషన్ అవుతుంటుంది, వీళ్ళకి ఇదే అనమాట. వాళ్ళకి ఏంటంటే స్టమక్లో ఏమీ అవ్వదు డైజెషన్. అలాంటి వాళ్ళకి కూడా మన సెంటర్లో మనం డైజెషన్ ఫిక్స్ చేస్తామండి. అంటే ఏంటంటే హెచ్పైలోది బ్యాక్టీరియాని చంపేది కేవలం యాంటీబయాటిక్స్. ఓకే, దానికి ఆయుర్వేదాల సొల్యూషన్ లేదు, న్యూట్రిషన్లో సొల్యూషన్ లేదు, ఏ వైద్య విధానంలో సొల్యూషన్ లేదు, యాంటీబయాటిక్సే వాడాలి. అందుకని వచ్చింది మా అలోపతి అనమాట. ఎందుకంటే మాకు వేరే దాంట్లో సొల్యూషన్ లేదు కాబట్టి ఇంకా అక్కడ తప్పగా ఇది వాడాల్సి వస్తుంది. మేము అలా అని చెప్పేసి పేషెంట్ వస్తే నువ్వు అలోపతి హాస్పిటల్కి వెళ్ళి నువ్వు అది ఫస్ట్ ఫిక్స్ చేసిన ఇక్కడ రా అన్న కూడా కరెక్ట్ కాదు, అందుకని అన్ని మిక్స్ చేయాల్సి వచ్చింది అనమాట. సో అది కేవలం యాంటీబయాటిక్స్ చంపగలవు కాబట్టి యాంటీబయాటిక్స్ యూజ్ చేసి హెచ్పైవిని చంపుతాం. ఒక్కసారి అది చచ్చింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ అది అప్పుడు దాకా ఉండిపోయి గోడలంతా పాడు చేసి ఉంటుంది కదా, అన్నిటిని హీల్ చేయాలి. దానికి ఒక 4 weeks 6 weeks టైం పడుతుంది. ఆ తర్వాత అది ఇప్పుడు దాకా యాసిడ్ సరిగ్గా జనరేట్ చేయట్లేదు, దాని మూమెంట్ స్లో అయిపోయి ఉంటుంది స్టమక్ది. దాని స్టమక్ మూమెంట్ని స్పీడ్ చేయడానికి మళ్ళీ అలోపతిక్ మెడికేషన్ ఒకటి వాడాల్సి ఉంటుంది, దాన్ని ప్రోకైనెటిక్ అంటాం. ప్రోకైనెటిక్ అంటే ఏంటంటే స్టమక్ ఇంటెస్టైన్స్ అప్పుడు దాకా స్లోగా ఉంటే స్పీడ్ పెంచుతాయి వాటిని. మనకేంటంటే ఏదైనా తిన్నప్పుడు స్టమక్ అలా ఉండదండి, అదేదో ఇలా ఊగుతుంది అనమాట. అలా ఊగినప్పుడు గోడల నుంచి ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వస్తాయి. ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వచ్చి అవే యాసిడ్ ఇవన్నీ కూడా వచ్చి అవి ఫుడ్ని పేస్ట్ చేస్తాయి. ఆ ఊగడం చూసారా, హెచ్పైవి బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఆ మూమెంట్ అలా ఉండదు, ఇలా ఉండదు, ఇలా ఇలా అలా ఉంటుంది. సో సరిగ్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవ్వవు, సరిగ్గా డైజెస్ట్ కావు, ఫుడ్ అక్కడ ఉండిపోతుంటుంది. సో అందుకని ఈ ప్రోకైనెటిక్ ఇస్తాము, అప్పుడు ఇది బాగా ఊగుతుంది. చిన్న ప్రేగులు కూడా ఇలా ఇలా ఒక మూమెంట్, స్నేక్ మూమెంట్లా ఉంటుందండి. ఆ మూమెంట్ కూడా అంతకుముందు స్లో అయిపోయి ఉంటుంది, ఇప్పుడు స్పీడ్ అవుతుంది ఇప్పుడు. సో ఇవన్నీ ఇచ్చి ఇక్కడేమో అలోపతిక్ మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. ఆ పైన ఇంకా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వస్తాయండి. గాట్ ఇట్. అంటే ఇన్ని రకాల మోడ్స్ ఆఫ్ మెడిసిన్ని పేషెంట్కి ఎక్స్పోజ్ చేసినా కూడా డెఫినెట్లీ మీకు ఒక ప్లాన్ ఉంది ఏం చేయాలి ఆ పర్టికులర్ పేషెంట్ కేసులో. సో దట్ అలోపతి ఆయుర్వేదం అనేది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ ఎట్ ఆల్. ఏం చేయాలో మీకు తెలుసు, క్లారిటీ అయితే ఉంది, అది నమ్మి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తారు. వండర్ఫుల్. ఎన్ని డైట్లు అంటే కొన్ని రోజులు ఓన్లీ మిల్లెట్స్ తినమన్నారు, కొన్ని రోజులు ఓన్లీ పచ్చాకూరలు తినమన్నారు, కొన్నిసార్లు జిఐ డైట్ అయితే జిఎం డైట్ అయితే ఓన్లీ ఫ్రూట్స్ తిని బతకమన్నారు. ఇలా కొన్ని కీటో డైట్లు ఉంటాయి, కొన్ని వెజిటబుల్ డైట్స్ ఉంటాయి, ఇట్లా నెంబర్ ఆఫ్ డైట్స్. ఇలా డైట్ల గురించి ప్రస్తావిస్తే రవి వీడే గారి డైట్ అంటే మళ్ళీ ఒక కొత్త డైట్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నావా? మీ డైట్ ఏంటి? అంటే రవి వీడే డైట్ అంటే ఒకటండి, రవి వీడే కిడ్నీ డైట్ ఉంటుంది, రవి వీడే ఆటోఇమ్యూన్ డైట్ ఉంటుంది, రవి వీడే డయాబెటీస్ డైట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని జబ్బులకి సేమ్ డైట్ పనిచేయదండి. యాక్చువల్లీ కిడ్నీ డైట్కి సపరేట్ డైట్ ఉంటుంది, అది వితిన్ 1 monthలో కిడ్నీస్ని మ్యాక్సిమం హీల్ చేస్తుంది. కానీ చాలా ఫేమస్ అయింది, చాలామందికి చాలా అసలు జబ్బులు తగ్గవు అన్న జబ్బులు కూడా తగ్గించింది రవి వీడే ఆటోఇమ్యూన్ డైట్ అండి. అచ్చా. అండ్ సేమ్ ఇదే డైట్ యొక్క పాలసీస్ని డయాబెటీస్లోను మిగిలిన వాటిలో కూడా యూజ్ చేస్తాం అనమాట. అంటే బేసిక్ సీక్రెట్ ఒకటే అండి, అంటే ఈ డైట్ పనిచేయడానికి ఈ డైట్ అంటే ఇది దానికి ఏంటంటే ఒక ట్రిక్ ఉంటుందండి. యాక్చువల్లీ ఆ ట్రిక్ ఏంటో చెప్తాను మీకు.
ట్రిక్ చెప్పడానికి actually కొంచెం బ్యాక్ కూడా వెళ్తాను మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థం. ఎస్ ఎస్ మనిషి ఆల్మోస్ట్ ఒక 20 లక్షల సంవత్సరాల పాటు ఎక్కువ తిని బతికింది నాన్ వెజ్ అండి. అది ఎలాగా కారం మనం వండుకున్నట్టు కాదు, కారం మిరియాలు చింతపండు ఏమి వాడలేదు మనిషి. కాల్చుకుని లేకపోతే ఆ తర్వాత ఉడకబెట్టి అలాగ తిన్నాడు అనమాట. ఇవన్నీ యాడ్ అవ్వలేదు. సీ ఫిష్ తింటున్నప్పుడు సాల్ట్ యాడ్ అయ్యింది ఆటోమేటిక్గా. సో సాల్ట్ అలవాటు ఉంది, ఇవేవి అలవాటు లేదు, మాంసం అలవాటు ఉంది. సో ప్రతి జీవి, ఓన్లీ మనిషిని కదా, ఏ జీవి అయినా సరే సర్వైవ్ అవ్వాలంటే వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఓన్గా ఫిక్స్ చేసుకోవాలి. అది దానికి మొక్కల్లో ఒక మెకానిజం ఉంటుంది, కీటకాల్లో ఒక మెకానిజం ఉంటుంది. అలా మనిషిలో మెకానిజం ఏంటంటే తిని ఫుడ్ ఏదైతే ఉందో దాని నుంచే హీల్ చేసుకుని గుణం అలవాటు చేసుకుంది మనిషి బాడీ. సో నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ నాన్ వెజ్ని ఎమ్యూనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి బాడీలోకి వెళ్ళాక. ఈ ఎమ్యూనో యాసిడ్స్ని యూజ్ చేసుకుని ఆ వ్యక్తికి ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే ఏదైనా జ్వరం వచ్చినా, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ వచ్చినా కూడా హీల్ చేయడం అనేది మన బాడీ అలవాటు చేసుకుంది. ఇదేంటి 20 లక్షల సంవత్సరాలు ఇది ఇప్పుడు నిన్న వచ్చింది కదా, 20 లక్షల సంవత్సరాల ఎవల్యూషన్ యాక్చువల్లీ. సో అంటే మన బాడీని హీల్ చేసేది ఏంటి, ఈ నాన్ వెజ్ ప్రోటీన్స్. బట్ వండి విధానం ఏన్షియంట్ వేలో ఉండాలి. అంటే ఏంటంటే మనం కారం కానీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, మిరియాలు, చింతపండు ఇవి యూజ్ చేసామనుకోండి, ఈ నాన్ వెజ్ మనకి మెడిసిన్లో యూజ్ అవ్వదు. ఇవి లేకుండా కానీ మనం వండేమంటే ఈ నాన్ వెజ్ డైలీ మనం తీసుకుంటున్నప్పుడు ప్రోటీన్ మెడిసిన్లా పనిచేస్తుంది. అమ్మో, అసలు తినగలమా అండి ఉప్పు కారం లేని నాన్ వెజ్? నేను ఉప్పు ఉంది, ఉప్పు కారం కాదు, కారం లేదు, ఉప్పు ఉంటుంది. అండ్ కొన్ని రకాల, నా క్వశ్చన్ ఇక్కడ టేస్టీగా ఉంటుంది, అసలు తినగలుగుతారా అని. అంటే ఇక్కడ 100కి 100% టేస్ట్ అన్నీ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాన్స్ మీరు తిన్నారనుకోండి, మీరు 100కి 100% టేస్ట్ తెచ్చేయచ్చు వితౌట్ నేను చెప్పిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, మిరియాలు, చింతపండు లేకుండా టేస్ట్ తెచ్చేయచ్చు. చికెన్ అనుకోండి ఇంచుమించుగా ఒక 70% టేస్ట్ వస్తుంది. మటన్ 70 to 80% టేస్ట్ వస్తుంది. మటన్ ఏంటంటే ఒక 60 to 70% టేస్ట్ వస్తుంది. అంటే వండి విధానం కొంచెం తెలుసుంటే, కొన్ని ట్రిక్స్ తెలుసుంటే, అంటే కారం లేదు కదా అని చెప్పేసి మిగిలిన అన్ని మసాలాలు బ్యాన్ అని కాదు, కొన్ని మసాలాలు అలవాడు, కొన్ని నాట్ అలవాడు అనమాట. అంటే అప్పట్లో ఏన్షియంట్ డేస్లో మన పూర్వీకులు ఏమి తినేవారో అవన్నీ అలవాడు యాక్చువల్ చెప్పాలంటే. వాటితో మనం నాన్ వెజ్ కానీ తినగలిగితే కంప్లీట్ హీల్ అవుతుంది. అండ్ ఇట్స్ నాట్ టోటల్గా టేస్ట్లెస్ అయితే కాదు, టేస్ట్ ఉంటుంది. కొన్ని రెసిపీస్ విషయంలో కొంత కాంప్రమైజ్ ఉంటుంది, అలాగనే అంతా కాంప్రమైజ్ అయితే ఉండదండి. సో ఎలా వండుకోవాలి అన్నది కూడా మీరు స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారా? సో దట్ ఆ డైట్ని ఫర్దర్గా కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళకి మీ వైపు నుంచి అలాంటి కోఆపరేషన్ కూడా ఉంటుందా? అలా కూడా ఉంటుందండి. మేము యాక్చువల్గా డైట్ని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఎక్స్ప్లెయిన్ చేసి మా దగ్గర న్యూట్రిషనిస్ట్లు, ఈవెన్ రిసెప్షనిస్ట్ కమ్ న్యూట్రిషనిస్ట్లు పెట్టాము మనం. ఎందుకంటే ఎవరైనా వచ్చినా, ఎవరైనా ఫోన్ చేసి డౌట్స్ అడిగినా మన రిసెప్షనిస్ట్ని సపరేట్గా పెట్టామనుకోండి, వాళ్ళకి మళ్ళీ న్యూట్రిషనిస్ట్ని కాంటాక్ట్ చేయడం, అది ఆ ప్రాసెస్ లేకుండా రిసెప్షనిస్టే న్యూట్రిషనిస్ట్ అనమాట. సో అలాగా పెట్టాము. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎవరికైనా డౌట్స్ వచ్చినా, వండేటప్పుడు డౌట్స్ వచ్చినా, ఈవెన్ వండుతున్నప్పుడు డౌట్స్ వచ్చినా కూడా కాల్ చేస్తుంటారు. వాళ్ళకి మా నుంచి రెస్పాన్స్. వండర్ఫుల్. అంటే ఏదో ఒకసారి మీ సెంటర్కి వచ్చామా అయిపోయిందా అని కాకుండా తర్వాత అసిస్టెన్స్ కూడా మీ సెంటర్ నుంచి ఇస్తారు. దట్స్ ద రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ టువర్డ్స్ పబ్లిక్ అనమాట. నాకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ అండి, మీ డైట్ ఫాలో అవ్వమంటున్నారు, మీ దగ్గరికి వస్తే ఎలాంటి ఇండైజెషన్ ప్రాబ్లం అయినా క్లియర్ అవుతుంది అంటున్నారు. ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఒక సుదీర్ఘమైన సమయం నుంచి ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్తో బాధపడుతున్నారు. ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏదన్నా కావచ్చు, మనకు చాలా ఉన్నాయి, స్కిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బోన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇలా ఇన్ఫెక్షన్తో మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఆటో ఇమ్యూన్ కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది అని కాదు, బట్ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్న ఆటో ఇమ్యూన్ అయినా సరే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years నుంచి బాధపడుతున్నారు, జస్ట్ మీరు చూపించే ఒక 3 నెలలు 2 నెలల డైట్తో మార్చేయచ్చా? సిచ్యువేషన్ బెటర్ అవుతుందా? 20 years 30 years నుంచి బాధపడుతున్న వాళ్ళది కూడా 3 నెలల్లో ఫిక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ జస్ట్ 1 year 2 years క్రితం వచ్చిన సీరియస్ ఆటోఇమ్యూన్ డిసీజ్ తగ్గించడానికి 1 year కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ టైమింగ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి 3 నెలల్లో ఫిక్స్ అయిపోతుందని చెప్పలేమండి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే డైజెషన్ ఫిక్సింగ్ దగ్గర. డైజెషన్ ఫిక్స్ చేసి
ఒక్కసారి డైజెషన్ ఫిక్స్ అయింది అనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఆటోఇమ్యూన్ జబ్బు చాలా ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి కౌంట్ అవుతుంది. అక్కడి నుంచి 3 నెలలే ఉంటుంది చెప్పాలంటే. 3 నెలలు కూడా కాదు చెప్పాలంటే, అక్కడి నుంచి 1 మంతే. జస్ట్ అంటే కంప్లీట్లీ హీల్ అయిపోవడానికి, బయటికి కూడా హీల్ అయినట్టు కనిపించడానికి 3 నెలలు టైం పడుతుంది. కానీ ఏ ఆటోఇమ్యూన్ జబ్బు అయినా 1 మంత్లోనే తగ్గిపోతుంది. కానీ డైజెషన్ అండి, ఇక్కడ డైజెషన్ దగ్గర కొంతమందికి చాలా టైం తీసుకుంటుంది ఫిక్స్ చేయడానికి. ఎందుకంటే ఇది డైజెషన్ సమస్య, ఇది సప్లిమెంట్ ఫిక్స్ అయిపోయింది, అలా ఉండదండి. కొంతమందికి ఏంటంటే మనం చాలా అంటే కొన్ని రేర్ కేసులు అనుకోవచ్చు, ఎన్నో ట్రై చేస్తాం, అన్ని ఎండోస్కోపీ చేస్తాం, కొలనోస్కోపీ చేస్తాం, అన్నీ చేస్తాం, ఏం చేసినా తగ్గదు. సప్లిమెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఇవి కాదు, ఇంకో సప్లిమెంట్స్ ట్రై చేస్తాం, ఇంకో సప్లిమెంట్స్ ట్రై చేస్తాం, ఇంకో కాంబినేషన్ ఇస్తుంటాం. ఫిజికల్గా కూడా ఆ వ్యక్తి ఓకే ఉంటాడు. అలా ఎన్నో ట్రై చేసాక ఫైనల్గా ఒక పర్టికులర్ ట్రీట్మెంట్, ఒక పర్టికులర్ కాంబినేషన్ ఆఫ్ సప్లిమెంట్స్ అయితే ఆ వ్యక్తి ఇష్యూ ఫిక్స్ అవుతుందండి. అలాగా 6 months టైం పట్టిన వాళ్ళు ఉన్నారు, 7-8 months టైం పట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగే చాలా టైం పట్టిన వాళ్ళు కూడా ఉన్నదండి. అంటే అనేక సంవత్సరాల నుంచి బాధపడుతూ ఇక్కడ కూడా టైం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఫిక్స్ అయ్యాక చాలా త్వరగా వాళ్ళ ఆటోఇమ్యూన్ జబ్బు ఫిక్స్ అయిపోతుందండి. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ఫిక్సింగ్ డైజెషన్. అది కానీ ఇప్పుడు కొంతమందికి 15 daysలో ఫిక్స్ అయిపోతుందండి, వాళ్ళకి 1.5 monthలోనే ఫిక్స్ అయిపోతుంది వాళ్ళ ఆటోఇమ్యూన్ జబ్బు. కొంతమందికి 2 months, వాళ్ళకి అక్కడి నుంచి ఇంకొక 2 months పట్టవచ్చు. సో ఇలా ఉంటుందండి. అంటే ప్రతి ఒక్కరికి మేము కన్ఫర్మ్గా చెప్పలేము అనమాట, ఇంత టైంలో మీకు ఇలా అయిపోతుందని. కొంతమందికి ఇక్కడ వచ్చి వితిన్ 1 monthలో కంప్లీట్గా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, వచ్చి 1 year టైం పెట్టిన వాళ్ళు ఉన్నారు, వచ్చి తగ్గిన వాళ్ళు కూడా ఉన్నదండి. మేము అందరికీ తగ్గిస్తామని కూడా చెప్పట్లేదు. అది కూడా ఉంటుందా? ఇప్పుడు డైజెషన్ కొంతమందికి ఫిక్స్ చేయలేం. చెప్పాను కదా ఇందాక, ఫిజికల్ ఇష్యూ ఉండి లేకపోతే చాలా ఎక్స్ట్రీమ్ రేర్ కేసుల్లో కొంతమందికి విపరీతమైన, అంటే పుట్టిన పెరిగిన వాతావరణాన్ని బట్టి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళకి కూడా మనం డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయండి. ఇలా కొన్ని రేర్ కేసులు ఉంటాయి. అంటే 10-15% అండి ఈ డైజెషన్ ఫిక్స్ చేయలేకపోవడం, వాళ్ళ ఆటోఇమ్యూన్ ఇది కూడా ఫిక్స్ చేయలేకపోవడం, అవి ఉంటాయి కేసులు. అండ్ కొన్ని రేర్ ఆటోఇమ్యూన్ జబ్బులకి సొల్యూషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ Type 1 డయాబెటీస్, దానికి సొల్యూషన్ ఉండదు, ఎందుకంటే పెయిన్ క్రైస్ పాడైపోయింది. సో పాడైపోతే మనం దాన్ని బాగు చేయలేం. సో Type 1 డయాబెటీస్ చేయలేం. ఎక్స్ట్రీమ్ విటిలిగో వచ్చి బాడీ అంతా వచ్చేసింది, చాలా కాలం నుంచి ఉంది, అది కూడా ఫిక్స్ చేయలేమండి. ఇలాగా కొన్ని రేర్ ఆటోఇమ్యూన్ జబ్బులు ఫిక్స్ చేయలేం. అంటే ఒక 10% ఆటోఇమ్యూన్ జబ్బులు రివర్స్ చేయలేమండి. హ్యాషిమోటోస్ థైరాయిడ్ ప్రాబ్లమ్, అది కూడా ఫిక్స్ చేయలేం. కానీ చాలా వరకు ఆల్మోస్ట్ 80-90% ఆటోఇమ్యూన్ జబ్బులు అయితే ఫిక్స్ చేయొచ్చండి. గాట్ ఇట్ సార్. అంటే మీతో మాట్లాడుతుంటే ఎంత జెన్యున్గా అనిపిస్తుంది అంటే సార్, ఫిక్స్ అయ్యేవి అవుతాయి అని చెప్తున్నారు, సభాముఖంగా అవ్వనివి అవ్వవు, డైజెషన్తో చేయలేము అని చెప్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ట్రాన్స్పరెంట్ యు ఆర్, అండ్ జనాలకి కూడా నమ్మకం, ఒకలాంటి గౌరవం ఏర్పడుతుంది మీరంటే. సో డెఫినెట్లీ ఇండైజెషన్ సమస్య వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనడం ఎంత వాస్తవమో, ఇండైజెషన్ని ఫిక్స్ చేయడానికి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క కండిషన్ని డిపెండ్ అవుతూ టైంని మారుతుంది. సో పేషెంట్గా ఉండాలి, డైజెషన్ని ఎలా ఫిక్స్ చేయాలి అన్నది కంప్లీట్గా రవి వీడే గారి చేతుల్లో రెస్పాన్సిబిలిటీ పెట్టేయాలి. అది వరకు నాకు చాలా క్లియర్గా అర్థమైంది సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక సబ్జెక్ట్ గురించి, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కాస్త డీప్ డైవ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవి. థ్యాంక్స్ అండి, నైస్ టాకింగ్ టు యు అగైన్. సేమ్ హియర్ అండి. హ్యావ్ అ గ్రేట్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.